నంద్యాల పట్టణంలో చిన్నపాటి వర్షానికే రహదారులు వాగులను తలపిస్తున్నాయి. వాన కురిసిన ప్రతిసారి మోకాళ్ల లోతు మురుగునీరు ప్రవహిస్తూ ఉండడంతో వాహనదారులు పాదచారులు అష్టకష్టాలు పడుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. పలు ప్రాంతాల్లో కాల్వలు పూడిపోయి నీరు పారే పరిస్థితి లేకపోవడంతో వర్షం నీరు మురుగు రోడ్లపైకి చేరుతోంది. సాయంత్రం కురిసిన వర్షానికి సంజీవ్ నగర్ గేట్, శ్రీనివాస సెంటర్, దబరాల మసీద్ ఎదురుగా పురపాలక కార్యాలయం ఎదురుగా దేనియాలపురం ప్రాంతంలో రోడ్లన్నీ వంకల్లా మారాయి. దుర్గంధం వెదజల్లుతున్న మురుగు నీటిలో రాకపోకలు సాగించేందుకు ప్రజలు అవస్థలు పడాల్సి వచ్చింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. పట్టణంలో చిన్నపాటి వర్షానికి రహదారులు జలమయమై ప్రజలు నానా అవస్థలు పడాల్సి వస్తోందని, ఈ సమస్యను పరిష్కరించే నాదురే లేడా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. वो अब वार्तल में आना, मेरे को रखा तो शाम को वार्तल में आना। रखेंगे एक से दो टाइम रखे तो नहीं देखेंगे भाई, रखते हैं ना। ये गली का रंगा पड़, ये गली जो आदमी में एक दिन भी गाड़ा नहीं। నింద్యాలు నడిబొడ్డన శ్రీనివాస సెంటర్ లో నీళ్లు కాసేపు 5 నిమిషాలు నీళ్లు పడితే చిన్నవేరు లెక్క పారుతుంది. కానీ దీనికి ముత్తుపాటలు ఏం పట్టించుకోకుండా ఎన్ని రోజుల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి ఇదే బాధ ఉంది. పట్టించుకొని అంగట్లు ఇవన్నీ వర్షాలు పడితే బండ్లు దేనికి కూడా చాలా కష్టం ఉంది. దయచేసి మున్సిపాలిటీలు దీనికి బాగా చేయాలని కోరుకుంటున్నాము. వచ్చే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఉన్నా పట్టించుకొని దీనికి పరిష్కారం చేసి నంద్యాలకు రోడ్లు డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నాము. తప్పకుండా చేస్తారని ఆశతో ఎదురు చూస్తున్నాం మనం కొత్త ప్రభుత్వానికి. నంద్యాల శ్రీనివాస సెంటర్ లో చిన్న వర్షానికి షాపుల ముందర ఈ నీరు పారడం వల్ల షాపులకు చాలా ఇబ్బందిగా ఉంది. ఈ కాలువలు పోయిన ప్రభుత్వము ఈ కాలువలు తీయక ఈ విధంగా నీళ్లు పైకి రావడం జరిగింది. ఈ ప్రభుత్వమైనా ఈ కాలువలు పూడిక తీసి నంద్యాల ప్రజలకి అసౌకర్యం లేకుండా మంచిగా చేస్తారని కోరుకుంటున్నాము. ఈ కొత్త ప్రభుత్వంలో వచ్చిన నాయకులైనా ఈ విధంగా ఉండే ఈ దుస్థితిని పోగొట్టి మంచిగా చేస్తారని కోరుకుంటున్నాము. డ్రైనేజ్ ఏమన్నా పట్టించుకోరు, ఎవరు అధికారులు ఎవరు పట్టించుకోరు. ఇంత వచ్చింది, ప్రభుత్వం మారింది, ఇంత కంపు ఏందన్నా ఇది, డ్రైనేజ్ వాటర్ ఏందన్నా ఇది, ఇంత మించి ఏముంటుందన్నా, ఇంత దారుణం చూడాలేమన్నా. ప్రభుత్వం మారినా